హలో అండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను జున్ను పాలు లేకుండా జున్ను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా ఈజీ రెసిపీ. ఇంకా చాలామందికి ఈ రెసిపీ ఇష్టం కూడా. ఫస్ట్ దీనికోసము పెరుగుని వడకట్టుకోవాలి. ఇక్కడ నేను 100 ml కర్డ్ని యూజ్ చేస్తున్నాను. పెరుగుని వడకట్టుకున్న తర్వాత దాంట్లోని వాటర్ అని కిందికి వెళ్ళిపోతాయి కదా, పెరుగు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా పెరుగులోని వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. 100 grams కర్డ్ 50 grams అవుతుంది. సో ఇలా పెరుగు రెడీ అయిపోయింది. థిక్ కన్సిస్టెన్సీ చూసారుగా, వాటర్ మొత్తం పోయి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఇలా ఉంటుంది. ఒక బౌల్లో చిక్కటి పాలు 1 కప్ తీసుకోవాలి. నేను ఈ జున్ను థిక్ కన్సిస్టెన్సీ కోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వాడుతున్నాను. ఇదే పాలలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగును వేసుకొని తర్వాత అందులోనే మీరు చక్కెర లేదా కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వాడుతున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్ బెల్లం యూజ్ చేస్తున్నాను నేను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. హాఫ్ కప్ బెల్లం లేదా చక్కెర కూడా అంతే వేసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఫైనల్గా ఇలాచీ పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఏదైతే బౌల్ వాడుతున్నామో అందులో కొన్ని వాటర్ వేసి ఇలా బాయిలింగ్ చేసుకోవాలి. వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ మిశ్రమాన్ని పెట్టి దీన్ని కూడా క్లోజ్ చేయాలి లిడ్తో. తర్వాత కింద గిన్నెని కూడా లిడ్తో క్లోజ్ చేసి 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. 40 minutes తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది కాస్త చల్లారిన తర్వాత రిఫ్రిజిరేటర్లో 1 hour వరకు పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇంట్లోనే జున్ను ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.